హాయ్ గైస్, నా పేరు అనిల్ కుమార్. మీకు తెలుసా శాంసంగ్ యొక్క సిరీస్ ఏదైతే ఉందో ఎస్ సిరీస్, జెడ్ సిరీస్, ఎం సిరీస్, ఏ సిరీస్ మీనింగ్ ఏంటో సో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఎస్ సిరీస్. ఎస్ అంటే సూపర్ స్మార్ట్. ఇది 2010లో స్టార్ట్ చేశారు. సో ఇది ఏంటంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. టాప్ టైర్ పెర్ఫార్మెన్స్ అండ్ అడ్వాన్స్డ్ కెమెరాస్ అండ్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ జెడ్ సిరీస్. జెడ్ అంటే జిగ్జాగ్ ఆర్ జెడ్ యాక్సిస్ మూవ్మెంట్. ఇది 2019లో స్టార్ట్ చేశారు. ఇదేంటే ఫోల్డబుల్ మార్కెట్ అనమాట. సో ఫోల్డబుల్ మొబైల్స్ అండ్ ఫ్లిప్పబుల్ మొబైల్స్. నెక్స్ట్ ఏ సిరీస్. ఏ అంటే ఆసమ్. ఇది 2014లో స్టార్ట్ చేశారు. ఇదేంటే అప్పర్ మిడ్ రేంజ్ మొబైల్ అనమాట. ఇది ఏంటంటే ఎవరికైతే బ్యాలెన్సింగ్ ఫీచర్స్ కావాలి అండ్ AMOLED డిస్ప్లే కావాలి, గుడ్ కెమెరా కావాలి అండ్ బెటర్ బిల్డ్ క్వాలిటీ కావాలో వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఎం సిరీస్. ఎం అంటే మిలేనియల్ ఆర్ మాన్స్టర్ అనమాట. ఇదేంటే మిడ్ రేంజ్ మొబైల్ అండ్ ఆన్లైన్ టార్గెట్ ఆడియన్స్ అనమాట. ఎవరికైతే లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాలి అండ్ బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ బెటర్ కెమెరాస్ కావాలి అండ్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలనుకుంటే ఇది వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ సిరీస్. ఎఫ్ అంటే ఫన్ ఆర్ ఫ్యాషన్. ఇది 2020లో స్టార్ట్ చేశారు. ఇది కూడా మిడ్ రేంజ్ మొబైల్. ఇది ఆన్లైన్ ఆడియన్స్ని టార్గెట్ చేయడానికి అనమాట. ఎవరికైతే బెటర్ కెమెరా కావాలి అండ్ బెటర్ మీడియా యూజెస్ ఎక్కువ ఎవరు వాడతారో ఇది వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని సిరీస్ని డిస్కంటిన్యూ చేశారు. సో ఆ సిరీస్ చూద్దాం. ఫస్ట్ నోట్ సిరీస్. నోట్ అంటే పేపర్ నోట్ ఏదైతే ఉందో దాన్ని మైండ్లో పెట్టుకుని ఇలా నోట్ అని పెట్టారన్నమాట. ఇది 2011 నుంచి 2020 వరకు రన్నింగ్లో ఉంది. ఇది ఏంటంటే లార్జ్ స్క్రీను అండ్ స్టైలిష్ పెన్ ఇచ్చేవారు కదా, అది దీంట్లో ఉండేదన్నమాట. దీన్ని ఏం చేశారంటే ఎస్ సిరీస్లో మర్జ్ చేశారు. నెక్స్ట్ జే సిరీస్. జే అంటే జాయ్. ఇది 2015 నుంచి 2019 వరకు బాగా టాప్లో ఉండేది. అంటే J2 మొబైల్స్ ఏ అవుతున్నాయో ఇదంతా ఈ కేటగిరీకి వస్తుంది. దీన్ని ఏం చేశారంటే ఇది ఎం సిరీస్కి, ఏ సిరీస్కి మర్జ్ చేశారన్నమాట. ఇవే గైస్ శాంసంగ్ యొక్క సిరీస్, దాని మీనింగ్. థ్యాంక్ యూ.